తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. నమస్కారం, బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. ఇవాళ మన స్టూడియోలో బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు విచ్చేశారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. మహాదేవ. 22న హనుమాన్ జయంతి రాబోతుంది కదా, హనుమంతుణ్ణి ఎలా ఆరాధిస్తే ప్రజలందరికీ హనుమంతుడి కృప కలుగుతుందో మాకు తెలియజేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ధన్వనాగా ధన్వనాజంజయేమ ధన్వనా తీవ్రా సమదో జయేమ ధనుశత్రూన్ నృపకామం కృణోతి ధన్వనాత్ సర్వా ప్రదిశో జయేమ ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. మా వాస్తవానికి ఏంటి అని అంటే హనుమత్ జయంతి అంటున్నారు. ఆయన పుట్టింది కూడా వైశాఖ మాస బహుళ దశమి పూర్వభాద్ర నక్షత్రం. దానికి మనకు శాస్త్రంలోనే ఉంది, వైశాఖే మాస కృష్ణాయాం దశామ్యాం మందవాసరే పూర్వభాద్ర స్వరూపాయ ఆంజనేయాయతే నమః అన్నది. కాకపోతే కొన్ని ప్రాంతాల్లో చైత్రమాసంలో పౌర్ణమి రోజున స్వామివారి యొక్క జయంతి అని చెప్పి చేస్తారు. అది జయంతి కాదు, అది విజయోత్సవం. మొదలు అక్కడి నుంచి వద్దాం మనము. అది విజయోత్సవం అనేది ఎప్పుడు గావించింది అంటే, రాముల వారి యొక్క రావణ సంహరణ అయిపోయిన తర్వాత రాముల వారికి పట్టాభిషేకం చేస్తారు. పట్టాభిషేకం చేసేటప్పుడు సీతావి తన మెళ్ళలో ఉండే ముత్యాల హారాన్ని ఇస్తుంది. ఆ ముత్యాలను స్వామివారు కొరికి పలగొట్టి చూస్తూ ఉన్నాడు. ఎక్కడా రాముల వారు కనిపించారని తన గుండెను అందులో లేని నీ రాముడు నీ గుండెల్లో ఉన్నారా అంటే తను నిజంగానే చీల్చి చూపిస్తాడు. ఉన్నారా? అలా చూపించిన తర్వాత ఈయనకంటూ ఒక ప్రత్యేకంగా ఇంకొకటి ఉండాలని చెప్పేసేసి సీతాదేవి వరం ఇచ్చింది. రావణ సంహరణ కావడానికి ముఖ్యమైన కారకుల్లో అసలైన వాడు హనుమంతుల వారు. వారణ సైన్యాన్ని మొత్తం తీసుకువచ్చి రాముడికి ఒక బలం చేకూర్చిన వాడు. అక్కడ విజయోత్సవం. రెండవది, ఆయన జన్మించింది వైశాఖం బహుళ దశమి రోజు. బహుళ అన్న కృష్ణపక్షము అన్న ఒక్కటే. రెండవది ఆశ్వయుజ మాసంలో హనుమంతుల వారి యొక్క అది కూడా జయంతిలాగా చెప్పవచ్చు. ఇది చాలామందికి తెలవని రహస్యం. దుర్గాదేవి నవరాత్రులు అయిపోయిన తర్వాత ఆశ్వయుజ మాసంలో హనుమంతుడు చిన్న వయసులో సూర్యుని మింగడానికి కోసం వెళ్తూ ఉంటాడు. అవును గురుగారు. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో తనని కొడితే మూర్ఛపడి కింద పడిపోతాడు కదా. చిరంజీవిగా ఉద్భవించినటువంటి రోజు పౌర్ణమిన, ఆశ్వయుజ పౌర్ణమి రోజు. నాలుగవది మార్గశీర్ష శుద్ధ త్రయోదశి. ఆ రోజు ప్రాముఖ్యత ఏంటో తెలుసా? హనుమంతుల వారికి వివాహమైనటువంటి రోజు. అదేంటి గురుగారు, హనుమంతుడు బ్రహ్మచారి కదా? ఆయనే అష్కలిత బ్రహ్మచారి తల్లి. కానీ హనుమంతుల వారికి సువర్చలాదేవితో వివాహమైంది. సువర్చలాదేవి ఎవరనుకుంటున్నారు? సాక్షాత్కారుడైనటువంటి ఆ యొక్క కలియుగ ప్రత్యక్ష దైవము ఎవరు? సూర్యుడు, సూర్య భగవానుడు. సూర్య భగవానుడి యొక్క కుమార్తె. ఎవరికి? సంహితాదేవి గర్భమున జన్మించినటువంటి ఏకైక కుమార్తె. సూర్యుడికి 2 భార్యలు, సంహిత, ఛాయ. ఈ ఛాయలో ఉషా ఛాయ 2 ఉన్నాయి, ఛాయాదేవి రూపంలోనే. ఈ సంహితాదేవి సూర్యుడి యొక్క సెగను తట్టుకోలేకపోతున్నారని చెప్పేసి భగవత్పాదువులందరూ కూడా కలిసి ఛాయా రూపంలో ఉంచే, అంటే ఏ వేడినైనా సరే నువ్వు తట్టుకోగలుగుతావు అంటారు. ఛాయ అంటే ఏదో కూడా కాదు తల్లి, నీడ. మనకు ఇందులో ఉన్నది ఏదో ఒక చిన్న శ్లోకం చెప్తా వినమ్మా. శనేశ్వరుల వారిది. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయాం మార్తాండ సంభూతం తవం నమామి శనేశ్వరం. ఛాయాదేవి గర్భంను జన్మించిన వాడే ఈ శనేశ్వరుడు. విన్నారా? అందుకోసమే త్రయోదశి రోజున మనం ముఖ్యంగా చేసుకోవాల్సింది కూడా ఏంటి అని అంటే, నీవు విన్నావో వినలేదో ఇప్పటి వరకు హనుమంతుల వారికి ఇప్పుడు మనం సత్యనారాయణ వ్రతము, కేదారీశ్వర వ్రతాలు ఇలా ఎలా అయితే గావిస్తూ ఉంటామో, ఆ త్రయోదశి రోజున
సువర్చల సహిత హనుమంతుని వివాహమన్నా ఆచరించాలి, లేకపోతే 13 సంవత్సరాలు ఏకంగా ఈ యొక్క వ్రతాన్ని హనుమద్ వ్రతాన్ని ఆచరించాలి. అంటే అది ఎలా గురుగారు, అంటే ఏ విధంగా ఆచరించాలి? అది చెప్తా తల్లి. హనుమాన్ జయంతి గురించి అయిపోయిన తర్వాత దీని గురించి నీకు వివరణ ఇస్తాను. అలాగే. ఈ 4 మనకు ప్రాముఖ్యతలో ఉంటాయి. అందులో అత్యంత వైభవపేతంగా ఉండేది ఎక్కువగా హనుమత్ జయంతి. హనుమత్ జయంతి రోజున స్వామివారిని పుట్టిన పిల్లవాడు ఎలా ఉంటాడు తల్లి? పూర్తిగా నగ్నంగా చిన్న పిల్లవాడుగా మంచిగా చూడడానికి అందంగా ఉంటారు. వాస్తవానికి ఏం చెయ్యాలి అంటే ఆ రోజు చాలా దేవాలయాల్లో పూర్వపు నుంచి చందనం రాసి ఉంటాయి విగ్రహాలు. అవునా? ఆ రోజు చందనము, రేపు హనుమత్ జయంతి అనగా ఇవాళ మొత్తం నువ్వుల నూనెతోని ఆ చందనాన్ని మొత్తము తీసివేయాలి. తీసివేసేసి విగ్రహంలో ఉండే నిజరూప దర్శనాన్ని మొదలు మనం చేయాలి. అంటే అర్థం కాలేదు గురుగారు, ఏ విధంగా? హనుమంతుల వారికి సింధూరము ఆరెంజ్ కలర్ వేస్తూ ఉంటాం, ఐడియా ఉంది కదా? ఐడియా ఉంది. ఆ యొక్క సింధూరాన్ని మనం స్వామివారికి రాస్తారు. అవును. సంవత్సరం నుంచి రాసిన సింధూరాన్ని ముందు రోజు తొలగించేయాలి. అర్థమైందా? ఆ మొత్తం రాసి చందనం రాసి ఇంత 2-3 ఇంచుల పైగా అవుతుంది చందనం. అవునా? దాన్ని పూర్తిగా తీసేసి చందనం వేయక ముందు రాయి ఎలా అయితే ఉందో ఆ రాయిని తీసుకొని రావాలి. మ్యాక్సిమంగా చందనం మనం కలర్ వేసి ఉంటుంది కాబట్టి ఆ రంగు దానికి అలా ఉంటుంది. కాకపోతే రాయిలో ఉండే అసలైన విగ్రహ దర్శనం జరగాలి. ఆ విగ్రహ దర్శనం ఎప్పుడైతే జరుగుతాదో వీడి యొక్క దరిద్రం పోయినట్టు. దాన్ని నిజరూప దర్శనాలు అంటారు హనుమంతుల వారికి. ఆ నిజ రూపంలో కానీ ఆ రోజు హనుమంతుల వారికి చందనం వేయకూడదు తల్లి. చాలామంది దేవాలయాల్లో హనుమంతునికి చందనోత్సవం అని అలా ఇలా చేస్తూ ఉంటారు, సింధూరం అని వేస్తూ ఉంటారు. అది ఎట్టి పరిస్థితిలో జరగకూడదు. ఒక్కరోజు అది పూయకూడదు. ఆ చందనమ సేవ అనేది వెయ్యకుండా వచ్చే శనివారం కానీ మంగళవారం కానీ స్వామివారికి ఆ చందనం మళ్ళీ అప్పుడు రాయాలి. ఆ రోజు పూర్తిగా వారికి చేయాల్సిన క్రతువులు ఏంటి అని అంటే ఆ చందనం మీదనే పంచామృతాలతో అభిషేకం చేయించాలి. పంచామృతాలతో పాటు ముఖ్యమైనది కదలీఫల రసము. కదలీఫలం అంటే తెలుసా తల్లి? అరటి పండు. ఆ అరటి పండుని మెత్తగా జ్యూసు లెక్క చేసి ఒక ద్రవం లెక్క తయారు చేసి ఆయన పూర్తి ఒంటికి చెయ్యాలి అభిషేకం. కేవలం ఒక తల మీద వస్తే అయిపోయిందని కాదు, ఆ విగ్రహం పూర్తిగా కదలీ ఫలాలతో నిండిపోవాలి ఆ రసముతోని. అది అయిపోయిన తర్వాత స్వామివారికి వస్త్రాలంకరణ చేసి, వస్త్రాలంకరణ అయిన తర్వాత స్వామివారికి అసలైన ముఖ్యమైనది ఏంటి అని అంటే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ఈ కలియుగ ప్రభావంలో చాలామంది చేతబడి నరఘోషకు బానిసవుతూ ఉన్నారా? బాగా నరదృష్టి కూడా, నరదృష్టి చేతబడి అది మొదలు నివారణ కావాలి అనుకునే వారికి, నరఘోష కూడా పూర్తిగా పోవడానికి ఇది కేవలం దశమి రోజునే కొండగట్టి కానివ్వండి, ముఖ్యంగా తెలిసిన అంటే సకల శాస్త్ర చదువుకున్న బ్రాహ్మణుడు మాత్రమే చేస్తారు. ఇది ఎవరు కూడా చేయరు అంత తొందరగా, ఎందుకంటే ఇది ఎక్కువగా ఎవరికి తెలియదు కాబట్టి. ఆ రోజు హనుమంతుల వారికి అష్టోత్తర శతనామవల్లి అని ఒక్కొక్క నామము చెప్పుకుంటూ పుష్పార్చన చేస్తారు. అక్కడ పుష్పాల బదులు స్వామివారికి అర్పించాల్సింది లవంగము మరియు మిరియాలు, నల్ల మిరియాలు. విన్నారా తల్లి? ఒక్కొక్క నామము చెప్పుకుంటూ ఇదొకటి అదొకటి కలిపి ఆయన పాదాల దగ్గర వెయ్యాలి. పాదాల దగ్గర వేసేసి అర్చన గావించాలి. అంటే పుష్పాలంకరణ అవన్నీ పూర్తిగా చేసిన తర్వాత ఆయనకు వెయ్యాలి. అయ్యా మరి తమలపాకులు కూడా వేస్తారు కదా స్వామివారికి. ఎందుకనంటే ఇందాక చైత్ర మాసంలో స్వామివారి దశమి రోజున ఆయనకు విజయోత్సవం జరిగిందని చెప్పాను కదా. విజయోత్సవము జరిగిన తర్వాత వీళ్ళందరూ కలిసి వానరులందరూ కలిసి అడవి ఎందున పోతారు. అడవి ఎందున పోతూ ఉంటే ఆంజనేయుడికి సత్కరించడానికి కోసం ఎటువంటి మాలలు దొరకట్లేదు. దొరకకపోయేసరికి అప్పుడు అటు ఇటుగా చూస్తుంటే అల్లంత దూరాన సుగ్రీవుడికి తమలపాకు యొక్క తీగ కనిపిస్తుంది. తమలపాకు తీగ కనిపించేసరికి ఏమంటారంటే అంజనీ కుమారుడు కదా, అంజనీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి యొక్క తమలపాకుని మాల దొరకనప్పుడు అది తీగ మాల కింద వేసేస్తే సరిపోతుంది కదా అని ఆలోచించి అందరూ వానర వీరులందరూ కూడా తీసుకువచ్చి ఆయన మెళ్ళో వేస్తారు. అప్పుడు స్వామివారు ఏం చేస్తారంటే ఎంతో సంతోషపడి తన తల్లికి ఎంతో ఇష్టమైనటువంటి ఆ యొక్క ప్రసాదాన్ని నా మెళ్ళో వేశారా అని
తల్లి ప్రేమగా ఒక తమలపాకు ఇలా తీగలో తుంచి నుంచి తెంపుకొని తన నోట్లో వేసుకొని తింటాడు. విన్నారా? అందుకోసమే మీరు మామూలుగా చూడండి, చందన సేవ చేసిన తర్వాత స్వామివారి ఒంటికి తమలపాకులు అద్దుతూ ఉంటారు. అది ఒక కుంకుమ ఇచ్చినా కూడా తమలపాకులోనే పెట్టిస్తారు. చందనం, సింధూరం. అది అయితే ఇక్కడ ఇంకొకటి, కొంతమంది ఏం చేస్తారంటే తమలపాకులను తీసుకువచ్చి దారముతో కుచ్చుతారు తల్లి, మాల తయారు చేయడానికి. అది మహాపాపము. దారముతో ఎప్పుడు కూడా మాల తయారు చేయకూడదు. నీకు ఇంటికి ఎంత మాల వస్తా అంటే నీ తీగలో నుంచి అంత తెంపుకో, తీసుకుపోయి స్వామివారికి సమర్పణ చెయ్యండి. అంతేకాని ఈ తమలపాకులు తీసుకువచ్చి దాని మీద మాలలు కుచ్చి దాని మీద జై శ్రీరామ్ అని రాసి ఇలా రాసేసి హనుమంతుని వారి మెడలో వేస్తారు. అది మహాపాపం. ఆ వృక్షం మీద ఉండే తమలపాకుల్ని తీసుకువచ్చి నువ్వేం రాస్తావో రాసి అది స్వామివారికి సమర్పిస్తే ఇష్టంగా తీసుకుంటారు. తనకెంత ఇష్టంగా అంటే అంత ఇష్టంగా తీసుకొని తుంచకూడదు. ముఖ్యంగా గోరు అనేది ఆ స్వామివారికి వేసేటప్పుడు దానికి తాకకూడదు. ఈ వేళ్ళకుండే గోర్లు ఎందుకని గురుగారు? అది తాకుతే స్వామివారి పాదాల్లో శనీశ్వరుడు ఉంటాడు. అవును గురుగారు, విన్నాను గురుగారు. స్వామివారి మోకాల్లో కలిపురుషుడు ఉంటాడు, పాదాల్లో శనేశ్వరుడు ఉంటాడు. ఈ గోరు ఎప్పుడైతే నీ తమలపాకి తాకిందో అది ఒకవేళ మనం స్వామివారి మెడలో వేసినటువంటి మాలలో నుంచి ఒక్కొక్కసారి తమలపాకులు జారి ఊడిపోయి కింద పడిపోతాయి, పాదాలపై పడుతుంటాయి. అప్పుడు ఏమవుతుంది, ఆయనకి దెబ్బ తాకినట్టుగా మారిపోద్ది నీ గోరు తాకినందుకు. దానికోసం శని ఏం చేస్తాడు, నేను వచ్చి పట్టుకుంటాడు. విన్నారా? శని ప్రభావం రాకుండా ఉండడానికి గోరు తాకనేటువంటి తమలపాకుని స్వామివారికి అర్పించాలి. ఆ మాల అలా వెయ్యాలి. తర్వాత స్వామివారికి ఇష్టానుసారంగా ఎక్కువగా తినే నైవేద్యంలో రెండు, ఒకటి వడలు, రెండవది కేసరి. కేసరి అంటే ఇంకా తెలంగాణ భాషలో కూడా చెప్పాలి అని అంటే స్వచ్ఛంగా సిరా ప్రసాదము అంటారు, సిరాపూర్ అని కూడా అంటారు. దాంట్లో మనం పాలు ఇట్లా కేసరి చేసిన తర్వాత కాషాయము రంగు ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ దొరుకుతుంది. ఆ ఫుడ్ కలర్ వేస్తేనే స్వామి వారికి నివేదన అందినట్టు. అందుకని కేసరి నందన్ కూడా అంటారు కదా. అవును, కేసరి నందన్. విన్నారా? ఆ కేసరి అనేటువంటిది వారికి నివేదన పెట్టాలి. నివేదన పెట్టిన తర్వాత వడల్ని మాలలుగా తయారు చేయాలి. వడలని మాల తయారు చేసి అర్పించాలి. అది కూడా ఆయన మెళ్ళో వేసిన తర్వాత కేవలము 40 నిమిషాలే ఒంటికి తాకాలి. 40 నిమిషాలే ఒంటికి 40 నిమిషముల పాటే ఆ మాల ఉండాలి స్వామివారి మీద. 40 నిమిషాల తర్వాత మళ్ళీ ఆ మాల తీసేసి అందులో నుంచి ఒక 8 తీసి స్వామివారి దగ్గర పెట్టి, అంటే ఇది 108 వేసుకున్న వాళ్ళు 8 తీసి స్వామివారి పాదాల దగ్గర పెట్టి మిగిలిన బంద ఏదైతే ఉందో తన కుటుంబానికి 21 మాత్రమే ఉంచుకోవాలి. 100లో 21 తీసేస్తే ఎంత తల్లి? 79 మిగులుతాయి ఇంకా. అవునా? ఆ 79 వచ్చిన భక్తులకి తలా ఒకటిగా పంచాలి. అలా పంచినప్పుడు మనలో ఉండేటువంటి నీచ చండాలాది దోషాలు నివారణ అవుతాయి. అంటే ఇది మొత్తం ఓన్లీ గుడిలోనే చేస్తారా గురుగారు? ఇది దేవాలయంలో చేసే క్రతువులు. దేవాలయంలో. విన్నారా? తర్వాత ఆ రోజు మాధ్యాహ్న కాలంలో ఈ హనుమంతుల వారికి గురువు ఎవరో తెలుసారా తల్లి? శివుడు అనుకుంటున్నా. అయ్యయ్యో కాదరమ్మా, సాక్షాత్కారుడైనటువంటి సూర్య భగవానుడు ఆయన యొక్క గురువు, విద్య నేర్పించిన గురువు, శాస్త్రాలను నేర్పించిన గురువు. ఇది చాలా మందికి తెలియదు గురుగారు. ఇవన్నీ అది కూడా ఎందుకోసము గురువయ్యాడు అని అంటే ఆకాశంలో ఎర్రగా పండు లెక్క కనిపిస్తుందని మింగడానికి వెళ్తాడు. ఈ పిల్లవాడు ఇంత ధైర్యం చేసి నా దగ్గరికి, నా వేడి కూడా తెలిసి నన్ను మింగడానికి వచ్చాడంటే వీడి యొక్క శక్తిని నేను తీసుకొని వాడికి విద్య నేను నేర్పిస్తా అని సూర్యుల వారు పూర్తిగా హనుమంతుల వారు చాలా మటుకు వరకు అయితే మింగారు అనేది చూపించి కట్ చేశారు, కానీ ఈ పాయింట్ మాత్రం ఎవరు చెప్పలేదు. అందుకోసమే ఆయన కుమారుని ఇచ్చి వివాహం చేసింది సువర్చలాదేవిని. అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది గురుగారు కథ. అట్లా విన్నారా? ఈ విధంగా నడుస్తూ ఉంది. అయితే ఆ యొక్క విధితత్వాలో మాధ్యాహ్న కాలం అంటే 11:30 ప్రాంతం అవుతున్నటువంటి సమయంలో స్వామివారికి మన్యు హవనము అని చేస్తారు. హనుమంతుల వారికి సంబంధించింది. ఆ మన్యు హవనం ఎవరైతే ఆ రోజు ఆచరిస్తారో
వారి ఇంట్లో జరిగినటువంటి క్షుద్ర ప్రయోగాలు పూర్తి సంహరణ అయిపోతాయి తల్లి. ఆ మన్యు హవనాన్ని అది మనం ఇంట్లో అయినా ఆచరించుకోవచ్చు, దేవాలయంలో అయినా సరే ఆచరించుకోవచ్చు. దేవాలయంలో చేస్తే ఏంటంటే సామూహికంగా అందరిలో పండితులందరూ ఉంటారు, అందరిలో ఒకరు అంటే కుటుంబం వరకు అలా చేయించుకోకూడదా? అంటే చేయించుకోవచ్చమ్మా, చేయించుకోకూడదని కాదు, కాకపోతే ఏంటంటే ఖర్చు ఖర్చు సామూహికంగా చేస్తే అంటే నీకు 1000 రూపాయలు అయ్యే చోట రూపాయి పడుతుంది. అర్థం. ఇప్పుడు లేనివాడు ఉన్నాడు తల్లి, లేనివాడు ఎలా చేసుకుంటాడు చెప్పు? ఇంట్లో చేసుకోలేడు. ఉన్నవాడంటే ఇంట్లో 100 మంది బ్రాహ్మణులను పిలుచుకొని అయినా చేసుకుంటాడు, అవునా? లేనివాడు దేవాలయంలోకి వెళ్తాడు, 100 రూపాయలు సమూహంలో ఒకరిగా కూర్చుంటాడు, అందరిలో ఒకటిగా ధైర్యంగా కూర్చొని వాడి దోష పరిపూర్ణం చేసుకోగలుగుతాడు, అవునా కాదా? ఉన్నవాడైనా సరే లేనివాడైనా సరే దేవాలయంలో ఒకటే స్థితిగతుల్లోనే ఉంటారు. అలా ఇది ఏ రోజైతే మనం హనుమంతునికి ఆ హనుమాన్ జయంతి రోజు మనం ఎప్పుడైతే ఇవన్నీ ఆచరిస్తామో వారి ఇంట్లో సకల దోషాలు తొలగిపోయి ధన కనక వస్తు వాహన పుత్ర పౌత్రులతో విరధిల్లుతో ఉంటారని చెప్పేసి సాక్షాత్కారి అయినటువంటి అంజనాదేవి సీతాదేవి ఇచ్చినటువంటి గొప్ప వరమే హనుమంతుల వారికి. ఓకే గురుగారు. ఇప్పుడు మనం వింటూ ఉంటాం హనుమాన్ సంకల్పం 11 రోజులు చేస్తే మంచి జరుగుతుందని, హనుమాన్ దీక్ష తీసుకుంటే మంచి జరుగుతుందని, అంటే దాని గురించి కొంచెం వివరించండి గురుగారు. హనుమంతునికి సంకల్పం చేస్తే అని కాదు తల్లి, హనుమంతుల వారికి ఏంటి అంటే 11 రోజులు ప్రదక్షిణ అనేది ఒకటైతే ఉంది. అదేంటిది? ధూళి ప్రదక్షిణ అంటారు. ధూళి అంటే తెలుసా? దుమ్ము ప్రదక్షిణనా? అంటే ధూళి అంటే గాలియే కాబట్టి తెలియదు. మనిషి శరీరం మీద ఉండేటువంటి ధూళి పూర్తి తీయక ముందు, అంటే ఎప్పుడు సూర్యుడు ఉదయించక ముందు తెల్లవారుజామునే మనం ఎలా అయితే పడుకుంటామంటే, ఇక పెళ్ళైన వాడు పెళ్ళి కానివాడు ఏ స్థితిగతుల్లో ఉంటారో నీకు తెలుసు, నాకు తెలుసు, దాని గురించి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు, అవునా? గురుగారు. కాబట్టి పక్క బట్టల మీద ఎలా అయితే పడుకుంటాడో అదే విధంగా లేచి కాళ్ళు కూడా శుభ్రం చెయ్యకుండా దేవాలయం దగ్గరికి వెళ్ళి కాళ్ళను మాత్రమే శుభ్రము చేసి హనుమంతుల వారి దగ్గరికి వెళ్ళి 11 రోజుల పాటుగా 11 ప్రదక్షిణాలు చేసి ఆయన సింధూరాన్ని నిదుట మీద ధరించి నువ్వు మళ్ళీ ఇంటికి వస్తే, అంటే స్నానం ఆచరించుకుంటే అట్లా వెళ్ళొచ్చా గురుగారు? ఎవరు చెప్పారు తల్లి వెళ్ళకూడదు అని? ధర్మశాస్త్రంలో కూడా లేదు. మీరు గాన్గాపురం పేరు విన్నారా? విన్నాను గురుగారు. ఎవరు అక్కడ ఉండేది? దత్తాత్రేయుల వారు. అవునా? ఆయనకు ధూళి హారతి అని జరుగుతుంది తెలుసా? విన్నాను గురుగారు, విన్నాను. మరి అది విన్నప్పుడు ఇది ఎందుకు వినలేదు తల్లి? అంటే స్నానం ఆచరించకుండా గుడికి వెళ్ళాలి. కొంతమందికి అమ్మవారికి కూడా ధూళి అభిషేకం ఉంది, శివుడికి ధూళి అభిషేకం ఉంది. ఇది వినలేదు గురుగారు. అవునా? పర్లేదులే తల్లి. అయితే ఈ యొక్క ధూళి ప్రదక్షిణ అపూర్వమైన కష్టాల్లో ఉన్నావు తల్లి నువ్వు. అసలు ఆ కష్టాల్లో నుంచి ఇంకా నేను బయట పడలేను అనేటువంటి వారు ఉంటారు చూసావా? వాళ్ళ కోసమే ఈ ధూళి ప్రదక్షిణ. దేనికి పడితే దానికి చేసేది కూడా కాదు. నీ కష్టము నివారణ పూర్వం ఏంటి అని అంటే, ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు వాస్తవం చెప్తున్నా, ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు ప్రతిరోజు హనుమంతుల వారి దగ్గరికి వెళ్ళి సూర్యుడు ఉదయించక ముందుకే ప్రదక్షిణ చేసి హనుమంతుని విగ్రహాన్ని గట్టిగా పట్టుకొని ఈ నుదురు స్వామివారికి ఆనేలాగా పట్టుకొని, అయ్యా నా కష్టం ఇది అని చెప్పేసి ఆయనకు చెప్పిన తర్వాత మళ్ళీ వచ్చేసి సింధూరం పెట్టుకొని ఇంటికి వస్తూ ఉంటే నీకు తెలవకుండా నీ వెనకాల నిన్నెవరో పిలుస్తున్నట్టు ఏదో అలికిడి ఇవన్నీ వినిపిస్తూ ఉంటాయి. ఒకసారి ఈ విధంగా నువ్వే నీ విధంగా చేసి చూడు, ఆ అనుభవం నీకే తెలుస్తుంది. ఈ తంతంత అయిపోయాక మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి మళ్ళీ స్నానం చేసిన తర్వాత దేవుడి దగ్గర దీపారాధన చేసి మళ్ళీ హనుమంతుల వారి దర్శనానికి రావాలి. మళ్ళీ తిరిగి రావాలి. మళ్ళీ వచ్చి ఆ సింధూరాన్ని పెట్టుకోవాలి. విన్నారా? ఇది అసలైన పద్ధతి. విన్నారా? హనుమాన్ దీక్ష అంటారా? హనుమంతుల వారికి అనే కాదు, చాలామంది దీక్షల్లో తీసుకుంటూనే ఉంటారు. అందులో ఒకటి హనుమంతుల దీక్ష. అది ఎవరైనా వేయొచ్చు తల్లి. కాకపోతే ఏంటి అని అంటే, లేడీస్ ఎప్పుడు వేయకూడదు అంటే వారికి నెలసరి అనేటువంటిది ఉంటుంది కాబట్టి వారు ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు. నెలసరి లేని వారు ఎవరైనా వేయవచ్చు. చిన్నపిల్లలైనా కొంచెం సడన్ ఏజ్ దాటిన తర్వాత మెన్షన్స్ దానంతట అవే ఆగిపోతాయి. ఆగిపోయినప్పుడైనా దీక్ష తీసుకోవచ్చు. విన్నారా? ఇందులో మీకు ఇంకోటి చెప్తాను.
కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇప్పటి నడుస్తున్న స్థితిగతుల్లో గర్భసంచి తీసేస్తున్నారు. తీసేసరికి నాకు మెన్షన్స్ రావట్లేదు కదా అని చాలామంది దీక్ష తీసుకుంటున్నారు. అది మహాపాపం. అదేంటి మెన్షన్స్ రాకపోతే వేసుకోవచ్చు కదా అని ప్రశ్న నీ మధ్యలో రావచ్చు. దానికి దీనికి సంబంధం ఏంది అని అంటే స్త్రీయాధికంలో కొన్ని విధితత్వ దోషాలు అనేటువంటివి ఉంటాయి తల్లి. అవును గురువు. అవి ఒక ఏజ్ వచ్చేంత వరకు ఉంటాయి ఆ దోషాలు. ఆ ఏజ్ దాటిన తర్వాతనే నువ్వు ఎంత ఆపరేషన్ చేసుకున్నా ఆ విధితత్వ దోషాలు తొలగిపోతాయి. అప్పటి వరకు ఆ దోషం నీ ఒంట్లోనే నిమగ్నమై ఉంటుంది తప్ప తొలగిపోదు. అది అదొక హనుమాన్ జయంతి రోజు ఒకవేళ సంకల్పం చేయాలనుకునే వారు ఆ రోజు చేస్తే కూడా ఇంకా మంచిదంటారు. చాలా మంచిది తల్లి. ఓకే గురువు గారు, చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు. మహాదేవ.